హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవరా సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ అర్ధరాత్రి 1 నుంచే దేవరా సందడి మొదలైంది. నా ఫ్రెండ్స్తో కలిసి అర్ధరాత్రి 1 షో చూసొచ్చాను. సినిమా నాకు ఎలా అనిపించిందనే విషయాన్ని రివ్యూ రూపంలో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను. ఇక ఈ వీడియోలో సినిమా చూశాక నా ఫ్రెండ్స్ ఏమన్నారు, వాళ్లకు సినిమా ఎలా అనిపించింది, అలాగే షో ముగిశాక థియేటర్లలోని ఇతర ప్రేక్షకుల అనుభవం ఏమిటి, వాళ్లకు సినిమా ఎలా అనిపించింది అనే విషయాలను పబ్లిక్ టాక్ రూపంలో ఈ వీడియోలో మీతో పంచుకుంటాను. దేవర సినిమాకు నేను మరో నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళాం. వాళ్ళ పేర్లు రాము, రాజు, రామకృష్ణ, కతాల్. ఐదుగురం కూడా హైదరాబాద్లోని కూకట్పల్లిలో గల పీవీఆర్ నెక్స్మాల్ థియేటర్లో సినిమా చూశాం. సినిమా పూర్తి చేసుకుని రూమ్కు వస్తుండగా రాజుగాడు మాట్లాడుతూ వాడికైతే సినిమా చాలా బాగా నచ్చిందని ఆనందం వ్యక్తం చేశాడు. సినిమాలో నీకేం నచ్చిందిరా అని నేను అడగ్గా మెయిన్గా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందన్నాడు. ఎన్టీఆర్ కెరీర్లోని టాప్ చిత్రాల్లో దేవరా సినిమా కూడా ఉంటుందని చెప్పాడు. దేవరగా వరగా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడని, ఎప్పటిలాగే డ్యాన్స్లోనూ అదరగొట్టాడని కొనియాడాడు. ఆ తర్వాత పాత్రలో వాడికి విలన్ సైఫ్ అలీఖాన్ది బాగా నచ్చిందంట. ఈ సినిమాతో సైఫ్ అలీఖాన్కు తెలుగులో మంచి ఎంట్రీ లభించిందని చెప్పాడు. అంతేకాకుండా దేవరా తర్వాత సైఫ్ అలీఖాన్కు తెలుగులో ఆఫర్స్ క్యూ కడతాయని అన్నాడు. ఓవరాల్గా సినిమా వాడికి బాగా నచ్చిందని చెప్పాడు. ఇక రామకృష్ణ మాట్లాడుతూ సినిమా టెర్రిఫిక్ హిట్ అవుతుందని అన్నాడు. వాడు ఈ సినిమా హిట్ క్రియేట్ను పూర్తిగా డైరెక్టర్ కొరటాల శివ ఖాతాలో వేశాడు. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల అద్భుతంగా పుంజుకున్నాడని కొనియాడాడు. ఇంకా వాడు ఏమన్నాడంటే ఆచార్య వంటి డిజాస్టర్ నుంచి డైరెక్టర్గా కొరటాల శివ వెంటనే పాఠాలు నేర్చుకున్నాడు. ఆచార్యకు సంబంధం లేకుండా దేవరను అద్భుతంగా తెరకెక్కించాడు. నిజానికి కథ పాతదే అయినప్పటికీ అద్భుతమైన విజువల్స్తో కొరటాల బాగా చూపించాడు. తన ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్తో మెప్పించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో కొరటాల మళ్ళీ తన మార్క్ రైటింగ్ను బయటపెట్టాడు అని చెప్పుకొచ్చాడు. ఇక కథల్గాడైతే ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర ఎక్కువగా లేదని ఫీల్ అయ్యిండు. నిజానికి వాడు జాన్వీ కోసమే థియేటర్కు వచ్చాడంట. అయితే జాన్వీ పాత్ర ఇంకా ఉండాల్సింది. ఆమె పాత్ర పరిధిని డైరెక్టర్ కొరటాల మరింత పెంచాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇంతలో మా రాజుగాడు కలెక్ట్ చేసుకుని జాన్వీ పాత్ర పరిధి కూడా బాగానే ఉంది కదరా అని చెప్పాడు. కానీ కథల్గాడు మాత్రం అది సరిపోలేదని, ఆమె పాత్ర నిడివి ఇంకా పెంచాల్సిందే అని అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే సినిమా సెకండ్ పార్ట్లో కూడా జాన్వీ పాత్ర నిడివి ఎక్కువ లేకపోతే నేను సినిమానే చూడను. అంత మంచి హీరోయిన్కు కొరటాల ఎక్కువ నిడివి గల పాత్ర ఇవ్వకపోవడం ఏంటి? సినిమా సెకండ్ పార్ట్లో జాన్వీ పాత్రకు ఖచ్చితంగా పెంచాల్సిందే. ఇక ఈ మొదటి పార్ట్లో ఉన్న పరిధి మేరకు అయితే జాన్వీ అదరగొట్టింది. తన అందచందాలతోనే కాకుండా యాక్టింగ్లోనూ దుమ్ము లేపింది. అచ్చమైన తెలుగింటి ఆడపిల్లలా అనిపించింది. జాన్వీ స్కిన్పై ఉన్నంతసేపు ఆ సీన్స్ చాలా అందంగా కనిపించాయి అని చెప్పాడు. ఇక రాముగాడు మాట్లాడుతూ సినిమా డీసెంట్గా ఉంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్కు కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి. దేవరగా తారక్ అదరగొట్టాడు. అలాగే సైఫ్ కూడా తన రోల్ బాగా చేశాడు. అనిరుద్ తన స్కోర్తో సీన్స్ని ఎలివేట్ చేశాడు. యాక్షన్ సీన్స్, విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా సముద్రంలోని సీన్స్ అదిరిపోయాయి. కానీ పాటలు యావరేజ్గా ఉన్నాయని అన్నాడు. సినిమా చూశాక థియేటర్ నుంచి బయటకు వస్తూ ఓ 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న ఓ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఓవరాల్గా సినిమా బాగుంది. కొరటాల శివ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ట్రిపుల్ తర్వాత పాన్ ఇండియా పరంగా ఎన్టీఆర్కు మరో హిట్ పడింది. ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంది. సెకండ్ హాఫ్ బాగుంది. ముఖ్యంగా చివరి అర్ధగంట క్లైమాక్స్ అదిరిపోయాయి అని మాట్లాడుకుంటున్నారు. అయితే సినిమా చూసి బయటికి వచ్చాక 60 ఏళ్లకు పైగా వయసున్న ఓ వృద్ధుడిని చూసి నేనైతే ఆశ్చర్యపోయాను. ఈ వయసులోనూ ఆయన అర్ధరాత్రి షో చూడడానికి రావడం నన్ను విస్మయానికి గురిచేసింది. ఆయన దగ్గరకు వెళ్ళి నేను సినిమా ఎలా ఉంది తాత అని అడగ్గా చాలా బాగుందని చెప్పాడు. సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్, పాటలు, విజువల్స్ అదిరిపోయాయని కొనియాడాడు. మొత్తంగా నేను చూసిన దగ్గర అయితే చాలామంది సినిమా బాగుందని, బ్లాక్ బస్టర్ అని చెబుతున్నారు. సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్, సైఫ్ అలీఖాన్ విలనిజంతో పాటు విజువల్స్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని చెబుతున్నారు. ఈ సినిమాతో దర్శకుడు కొరటాల శివ కంబ్యాక్ ఇచ్చాడని అంటున్నారు. కొందరు మాత్రం సినిమా యావరేజ్గా ఉందని, డీసెంట్ మూవీ అని చెప్పారు. మొత్తంగా దేవరా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుందని చెప్పొచ్చు. ఇక దేవరా సినిమాని మీరు కూడా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.